నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానంలో నూతనంగా నియామకమైన పాలక మండలి చైర్మన్ దేశావత్ రాములు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక మండలి ఎన్నుకోబడిన సభ్యులు దేవస్థానం అభివృద్ధి కోసం పాటుపడే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరు కూడా అవినీతికి పాల్పడకుండా తన వంతు పనిచేయాలని, మీరు చేసే పనిని బట్టే ఆంజనేయ స్వామి ఆశీర్వదిస్తాడని ఆయన గుర్తు చేశారు. రాబోయే కాలంలో మద్దిమడుగు పేరును మార్చి మద్దిపట్నంగా చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. విజయవస్తు పబ్బతి ఆంజనేయ స్వామి నా నిధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప రాములు గారు మొత్తం చైర్మన్తో కలుపుకుంటే 14 మంది. మరి అందరూ కూడా ఇక్కడ ఆచరణ కావడం జరిగింది. మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులకు, ముఖ్యంగా ఆలయ ఈవో గారు, అర్చకులు, మరి స్వయంగా ఇక్కడ వెలిశారు. ఇది స్వయం ఆంజనేయ స్వామి విగ్రహం. అందుకే ఆంజనేయ స్వామి కరెక్ట్ గా మీకు ద్వారానికి కరెక్ట్ గా ఉండడు, కొంచెం ఏటవాలుగా ఉంటాడు, ఆప్లిక్ గా ఉంటాడు. దాన్ని కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీ మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సభని అలరాజు గారు, గంటల సుబ్బరాజు గారు, ఆగపల్లి ప్రణిత గారు, దూరకంటి నాగిరెడ్డి గారు, యత్మ అలరాజు గారు, కొయ్యాల